శ్రీ సత్యనారాయణస్వామి వ్రత కథ ప్రథమాధ్యాయం. పూర్వము ఒకనాడు శ్రీకరంబైన నైమిషారణ్యమునందు పురాణాలను చెప్పుటలో విశేషప్రజ్ఞ కలవాడైన శ్రీసూత మహర్షిని సౌనకాది మహామునులు కొందరు చేరి ఇట్లడిగిరి. ఓ పౌరాణిక బ్రహ్మా, సూత మహర్షి, మానవులు ఏ వ్రతము చేసినా కోరిన కోరికలు ఫలించి ఇహ పరలోకసిద్ధిని పొందెదరో, ఏ తపస్సు చేసినా లబ్ధి పొందెదరో మాకు సవివరముగా అంతయు విన్నవించండి అని అడిగారు. అది విన్న సూతుడు, ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వమొకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరడిగినట్లే అడిగాడు. భగవానుడగు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారదమహర్షికి చెప్పిన దానినే మీకు చెప్పెదను, శ్రద్ధగా వినండి అన్నాడు. పూర్వమొకప్పుడు లోకసంచారప్రియుడైన నారదుడు సర్వలోకాలను దిరుగుచూ సర్వలోకానుగ్రహ కాంక్షితుడై భూలోకానికి వచ్చాడు. భూలోకములో పూర్వజన్మ కర్మఫలములచే పలు జన్మలనెత్తుతూ పలు కష్టములనుభవించుచున్న మానవులను జూచి జాలిపడి వీరి కష్టములను కడతేర్చు ఉపాయమేదియని విచారించుచూ విష్ణులోకమునకు వెళ్ళాడు. దేవర్షి అయిన నారదమహర్షి విష్ణులోకంలో చతుర్భుజుడును, తెల్లని శరీరంగలవాడును, శంఖ చక్ర గదాపద్మవనమాల విభూషితుడును అగు భగవంతుడైన నారాయణుని చూచి స్తుతించసాగాడు. మనస్సుకుగాని మాటలకుగాని ఊహించి చెప్పుటకు అలవికాని అతీతమైన రూపము కలవాడును, ఆదిమధ్యాంతరహితుడు, నిర్గుణుడు, సుగుణాత్మకుడైన ఆదిపురుషా, భక్తుల బాధలను తొలగించు భగవంతుడా, శ్రీమన్నారాయణ, నీకు నమస్కారము. ఆ స్తోత్రాన్ని విన్న శ్రీ మహావిష్ణువు సంతసించి నారదునితో ఇట్లన్నాడు. ఓ నారదమహర్షి, నీరాకకు కారణమేమి? నీ కోరిక ఏమిటి? చెప్పు, తీరుస్తాను అన్నాడు. ఓ లక్ష్మీవల్లభా, శ్రీమన్నారాయణ, జగద్రక్షక, భూలోకమందలి జనులందరూ బహుజన్మలతో పాపకర్మములనుభవించుచున్నారు. వారి కష్టములను కడతేర్చు ఉపాయమేదైనా చెప్పి దయతో అనుగ్రహింపుము అని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు ఇట్లు చెప్పుతున్నాడు. ఓ నారదా, లోకానుగ్రహకాంక్షతో మంచి విషయాన్నడిగావు. చాలా బాగున్నది. మానవులు దేనిచే సంసారభ్రాంతిని వదలి సుఖసంతోషాల నొందెదరో అట్టి సులభోపాయములను చెబుతాను వినమన్నాడు. భూలోకమందును స్వర్గలోకమందును కూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతమొకటి కలదు. నీయందలి వాత్సల్యముచే దానిని చెప్పుచున్నాను విను. అదే సత్యనారాయణ వ్రతము. దానిని విధివిధానమున భక్తిశ్రద్ధలతో ఆచరించినవారు ఇహలోకమున సర్వసుఖములను అనుభవించి పరలోకమున మోక్షమును పొందెదరు. నారదుడ్ అడుగుచున్నాడు. ఓ మహాప్రభూ, ఆ వ్రతాన్నాచరించుట వలన మనకేమి ఫలితం వస్తుంది? ఆ వ్రతాన్నాచరించుటెట్లు? ఇంతకు పూర్వము ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందినవారెవరైనా కలరా? ఈ వ్రతాన్న ఎప్పుడు ఆచరించాలి అంతయూ నాకు సవిస్తరంగా తెలుపవలసిందని కోరాడు. భగవంతుడు చెప్పుచున్నాడు. ఈ వ్రతము ప్రజల కష్టనష్టాలను విచారాన్ని పోగొడుతుంది, ధనధాన్యములను వృద్ధినొందించును, సౌభాగ్యకరమైన సంతానాన్ని సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘ, వైశాఖ, కార్తీకమాసములందుగాని ఏదైనా శుభదినమందుగాని ఆచరించవలెను. యుద్ధ ప్రారంభమందును కష్టములొచ్చినప్పుడును దారిద్ర్యము సంభవించినప్పుడును అవి తొలగిపోవుటకు ఈ వ్రతమాచరించాలి. దీనిని శక్తిగలవారు ప్రతినెలా ఆచరింపవచ్చును, లేదా శక్తిని బట్టి సంవత్సరములో ఒక్కసారైనను జరుపుకోవచ్చును. ఏకాదశి రోజునగాని, పౌర్ణమి రోజునగాని, సూర్యసంక్రంగాని, సూర్యసంక్రమణం రోజునగాని ఈ సత్యనారాయణ వ్రతమును చేయవచ్చును. ఉదయాన్నే సూర్యోదయా పూర్వమే లేచి దంతదావనాది స్నానాది నిత్యకృత్యములను నిర్వర్తించి శుచిర్భూతుడై భగవోతునికి నమస్కరించి, స్వామి సత్యనారాయణ, నీ అనుగ్రహప్రాప్తికై భక్తిశ్రద్ధలతో నేనీ వ్రతము ఆచరించుచున్నాను, నాపై దయచూపుము అంటూ నిశ్చల భక్తితో భగవంతుని ధ్యానించాలి. అట్లు సంకల్పించి మధ్యాహ్న సమయమునందు కూడా
సంధ్యావందనాదులను నెరవేర్చుకొని సాయంకాలం మరల స్నానమాచరించి ప్రదోషకాలము దాటిన పిమ్మట వ్రతపూజ ఆరంభించాలి. పూజాప్రదేశాన్ని స్థలశుద్ధి చెయ్యాలి. మట్టి ఇండ్లు కలవారు గోమయంతో అలికి చక్కని ముగ్గులు పెట్టాలి. వరిపిండితో సహా 5 రంగుల పొడులతో అందమైన శుభకరమైన ముగ్గులు పెట్టి ఆ ముగ్గులపై అంచులున్న కొత్త వస్త్రమును పరచాలి. ఆ బట్టపై బియ్యము పోసి మధ్యలో శక్తిని బట్టి వెండిగాని రాగిగాని ఇత్తడితోగాని చేసిన కలశాన్నుంచాలి. మరీ బాగా పేదవారైనచో మట్టి కలశాన్నైననూ ఉంచవచ్చును. శక్తి ఉండి లోభత్వము చూపరాదు. శక్తికొలది సకలము ఆచరించాలి. కలశముపై మరల కొత్త వస్త్రాన్ని పరచాలి. ఆ నూతన వస్త్రముపై సత్యనారాయణస్వామి ప్రతిమనుంచి పూజించాలి. 80 గురిగింజల ఎత్తు బంగారముతోగాని దానిలో సగముగాని లేక 20 గురిగింజల ఎత్తు బంగారంతోగాని చేసిన సత్యనారాయణస్వామి ప్రతిమను ఉంచాలి. ఆ ప్రతిమను పంచామృతాలతో పాలు, నెయ్యి, తేనె, నీరు శుద్ధిచేసి మండపములో ఉంచవలెను. ప్రథమంగా విఘ్నేశ్వరుని, తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, శివుడు పార్వతిని, ఆదిత్యాది నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, ఆదిదేవతలను, ప్రత్యధి దేవతలను పూజించాలి. కావున వారిని ముందుగా ఆవాహనము చెయ్యాలి. ఓం ప్రథమంగా మొదట కలసమునున్న వరుణదేవుని ఆవాహనము చేసి విడిగా పూజించాలి. పిమ్మట విఘ్నేశ్వరుడు మున్నగు 5 దేవతలను కలశంకు ఉత్తరదిశయందు మంత్రములతో ఉదక సమాప్తగా ఆవాహనము చేసి పూజించాలి. సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములందు ఆవాహన చేసి పూజించాలి. అటు పిమ్మట సత్యనారాయణస్వామి కలసమందు ప్రతిష్ఠించి పూజించాలి. అననగా అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిశలందు ప్రతిష్ఠించి పూజించాలి. పిమ్మట సత్యదేవుని, సత్యనారాయణస్వామి కలసమీద పూజ చెయ్యాలి. 4 వర్ణాలవారు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఆడవారు కూడా ఈ పూజ చేయవచ్చును. బ్రాహ్మణులు మున్నగువారు కల్పోక్త ప్రకారముగా వైదిక పురాణ మంత్రములతోనూ, బాహ్మణులు కానివారు కేవలము పౌరాణిక మంత్రములతోనూ పూజించవలెను. మనుషులైనవారు భక్తిశ్రద్ధలతో ఏ రోజునైనను ఈ వ్రతమును చేసికొనవచ్చును. కాని పగలు ఉపవాసముండి సాయం సమయమందే సత్యనారాయణస్వామిని పూజించాలి. ఈ వ్రతమును బ్రాహ్మణులు బంధువులతో కలిసి చేసుకోవాలి. అరటిపండ్లు, ఆవుపాలు, ఆవునేయి, సేరుంబావు, గోధుమనూకగాన, వరినూకతోగాని వాటికి పంచదార కలిపి ప్రసాదం చేసి స్వామికి నివేదించాలి. చక్కెరలేనిచో బెల్లముగూడా. ఇవి అవియన్నియూ 1 పీపుల్ 4 కేజీ చొప్పున చేర్చి ప్రసాదము చేసి స్వామికి నివేదన చెయ్యాలి. ఇట్లు స్వామికి నివేదించిన నైవేద్యమును అందరకు పంచి ఆరగించి బ్రాహ్మణులను శక్తికొలది దక్షిణతాంబులాదులతో సత్కరించి దీవెనలందుకొని బ్రాహ్మణులతో సహా అందరూ షడ్రసోపేత భోజనం ఆరగించాలి. సత్యనారాయణస్వామిని నృత్యగీతాది మహారాజోపచారములతో సంతుష్టుని చెయ్యాలి. కలియుగంలో భూలోకమందు మానవులు తమ కామితార్థములను తీర్చుకొనుటకు సులభమైన వ్రతమార్గమిదియే. మానవులు తమ కోర్కెలను తీర్చుకొనుటకు ఇంతకంటే సులభ వ్రతమార్గం ఇంకొకటి లేదు అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించెనని సూతమహర్షి సౌనకాదిమునులకు విన్నవించాడు.